నా పేరు రమ. ఈ రోజు మనం జరుపుకునేది 80వ స్వాతంత్ర దినోత్సవం అండి. అయితే స్వాతంత్రం వచ్చి ఎన్ని రోజులైనది ఇంపార్టెంట్ కాదు. మన స్వాతంత్రం దేని గురించి తెచ్చుకున్నామంటే మన హక్కుల గురించి పోరాడి తెచ్చుకున్నామండి. చాలా మంది స్వాతంత్ర యోధులు శ్రమించడం వల్ల వచ్చింది మనకి స్వాతంత్ర దినోత్సవం. అయితే దాన్ని కాపాడుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. మనం దేని గురించి పోరాడామో ఈ రోజు అదే మన దేశంలో కరువవుతుంది. నిజాయితీ, నిబద్ధత, అలాగే లంచాలనే ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. స్వాతంత్రం అంటే ప్రతి ఒక్క పౌరుడు తనకు తను స్వతహాగా తను కష్టపడిన దాంతో బ్రతికే అవకాశం. అయితే ఈ రోజు ఎంతవరకు అది ప్రతి ఒక్కరికి ఎంతవరకు వర్తబుల్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఈ రోజుల్లో ఒక మనిషి సగటున కష్టపడాలంటే ప్రతి ఒక్కదానికి కూడా మనం పన్ను కడుతున్నాం. ఈ పన్నులు కట్టడం గురించే మన స్వాతంత్ర్యం తెచ్చుకున్నామండి. కానీ ఈ రోజు మళ్ళీ అదే జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రతిదానికి మనం పన్నులు కట్టాలి. అయితే స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం కానీ అది అమల్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి ఒక్కరూ దాన్ని గమనించి మన స్వాతంత్రాన్ని మనం తెచ్చుకున్నట్లయితే అది నిజమైన స్వాతంత్ర దినోత్సవంగా మనం జరుపుకోవడానికి పరిగణనలోకి తీసుకోవచ్చు. My name is Ketana. I am studying 4th class, Model Primary School, Sagarpeta. Today is 15th August. We are celebrating Independence Day. I wish you all a very happy Independence Day. Independence Day is a national festival of India. We get freedom of this day. Remember you, our freedom fighters, this day. I am proud to in India. I love my country very much. Jai India, Jai Bharat. My name is Polam Lakshmi Srilata. I am studying 5th class. నా ప్రియమైన గురువులకు మరియు మిత్రులకు నమస్కారం. ఆగస్ట్ 15th మన స్వాతంత్ర భారతదేశం అవతరణ దినం. మన దేశం అనే సూత్రానికి ప్రపంచం ప్రసిద్ధి చెందింది. రకరకాల భాషలు సమస్యగా ఉన్న